నమస్తే మార్నింగ్ సార్. నేను డ్రైవర్ సార్. మరి సార్ ఏది? సార్ డ్రైవింగ్ సీట్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఏంటో అలా స్టన్ అయిపోయి చూస్తారు? పోలీస్ కార్ ని పోలీసే డ్రైవ్ చేయాలి, ఇంకొకరు డ్రైవ్ చేయకూడదు. దట్స్ మై పాలసీ. ఐసే ఏంటయ్యా కరెంట్ షాక్ తిన కాకులు అయిపోయారు? వాట్ హ్యాపెండ్? ఇది పోలీస్ ప్రోటోకాల్ సార్. ఆఫీసర్స్ లోపలికి వెళ్లేదాకా భూకంపం వచ్చినా కదలం సార్. అబ్బా, ఓ సారీ సారీ, మర్చిపోయాను. ట్రైన్ లో నాతో పాటు ఐశ్వర్య రాయ్ వచ్చింది. స్టేషన్ లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే నా కార్ లో తీసుకు ఒకసారి అమితాబ్ బచ్చన్ ఫోన్ చేయాలి. ఫోన్ ఎక్కడ? ఐశ్వర్య లేదు సార్, ఊరికే జోక్ చేశానయ్యా. మీ ప్రోటోకాల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని. సారీ సార్. ఐశ్వర్య అయితే ఎవరైపోయి మీ డిసిప్లిన్ సార్ మీరు నాంపల్లి స్టేషన్ లో దిగుతా ఉన్నారు కదా సార్. మిమ్మల్ని రిసీవ్ చేసుకుందాం అక్కడికి వెళ్ళాను సార్. కానీ మీరు సికింద్రాబాద్ లో దిగారు, టాక్సీలో వచ్చారు. ఏ సికింద్రాబాద్ లో దిగకూడదా? సికింద్రాబాద్ హైదరాబాద్ లో లేదా? లేకపోతే సైరన్ ఒకటి ఇలా గుయ్యని సైరన్లు కొట్టుకుంటూ తిరిగేది దొంగల్ని పట్టుకోవడానికా, పారిపోండి అని చెప్పడానికా? ఈ రోజు నుంచి నో సైరన్స్, నో సౌండ్స్, అంతా సైలెంట్ గా జరిగిపోవాలి. గుడ్ మార్నింగ్ సార్. వాహ్, బ్యూటిఫుల్. నేరం చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చిన పుత్తడి బొమ్మల సాంప్రదాయంగా ఉన్నావు. సూపర్. ఏం తప్పు చేసావు? సెక్షన్ ఏంటి? బెయిలా నాన్ బెయిలబులా? కమాన్ కమాన్ స్పీక్. సార్ సార్ ఈవిడ మన స్టేషన్ వేసి ఝాన్సీ గారు సార్. ఓ సారీ ఝాన్సీ. మరేంటి సారీ? సార్ ఇవాళ శ్రావణ శుక్రవారం అని. శ్రావణ శుక్రవారం అయినా కార్తీక సోమవారం అయినా మనం యూనిఫామ్ లోనే రావాలి. సపోజ్ నువ్వు ఇలా చీరలో దొంగను పట్టుకున్నావు అనుకో, ఒకవేళ వాడిని చేయి పట్టుకుంటే ప్రేమలో పడ్డ దొంగ పోలీస్ అని మీడియా పబ్లిసిటీ చేస్తుంది. ఇది మనకు అవసరమా? సో రేపటి నుంచి యూనిఫామ్ లోనే వస్తాను సార్. యా యు గాట్ మై పాయింట్. ఇండియా ఇండియాలే సార్. వీడు పెద్ద కేడీ సార్. నో 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 నో, నన్ను కేడీ అంటే మా క్యాడర్ ఒప్పుకో సార్. ఇప్పటిదాకా 999 దొంగతనాలు చేశాను సార్. 1000వ దొంగతనం కూడా పూర్తి చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కి రాబరీకి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదాం అనుకున్న టైంలో మన వాళ్ళకి టపక్ మంది దొరికిపోయాను సార్. వెరీ ఇంట్రెస్టింగ్. బ్రింగ్ హిమ్ అవుట్. చెక్ దే ఇండియా. ఇంత తెలుగులోడివి ఎలా దొరికిపోయావురా? 1000వ దొంగతనం ఇంతకన్నా గొప్పగా చేయాలని దొంగ నోట్లు ప్రింటింగ్ చేశాను సార్. తాగిన మత్తులో నోటు మీద గాంధీ బొమ్మకు బదులు నా బొమ్మని, గవర్నర్ సంతకానికి బదులు నా సంతకాన్ని పెట్టాను, దొరికిపోయాను సార్. మీరు గనక నన్ను వదిలిపెడితే ఈసారి పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ చేసి 25% మన పోలీస్ స్టేషన్ వీక్లీ ఇచ్చుకుంటాను సార్. ఆల్ కంట్రీ నోట్స్. వెరీ గుడ్. మాట మీద ఉంటావా? ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్లు కూడా ఇస్తాను సార్. ఎక్సలెంట్. చెక్ దే. అదేంటి సార్ అంత పెద్ద క్రిమినల్ వదిలేశారు? ఒరే నీ హైట్లకి మీకు పోలీసు ఉద్యోగాలు ఎవడిచ్చాడ్రా? అది పుట్టివాళ్ళ రిజర్వేషన్ కోటాలు మరుగుజుల డిస్కౌంట్ లో వచ్చింది సార్. ఏం చేయలే గానీ ఇంకో మాట చెప్పా. మా హైట్లు తక్కువ కదండి, అందుకని చేతుల్లో వెయిట్లు ఎక్కువ పెట్టి నిర్ణయం జాయిన్ అయ్యి. ఇది అసలైన కేక. ఆయన్ని మీరే రెచ్చగొట్టారు, కానీ మీ విద్యార్థుల బలం వెనుకుంటే ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు. మీరందరూ రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రతిదీ వేళకోళంగా తీసుకోవడం వల్ల, జరిగేది ఆలోచించకుండా అల్లరి చిల్లరగా బిహేవ్ చేయడం వల్ల ఈ అరాచకం జరిగింది. అవును మేడం, ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుల ముసుగులు వేసుకుని అల్లరి చేశాం, వాళ్ళని వేలాకోలం చేశాం. ఈ రోజు నిజంగానే వాళ్ళ ఉద్రేకమే మాలో పుని ఈ అన్యాయాన్ని ఎదిరించమంటుంది. వాళ్ళని విడిచిపెట్టాం మేడం. అప్పుడు మిమ్మల్ని తెగ నరుకుతారు. మీ అందరినీ ఉగ్రవాదులు అంటారు, రౌడీలు అంటారు. మీ అంత సిన్సియర్ గా మన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కాపాడే నిజాయితీ పరుడెవరో అలాంటి వ్యక్తికి ఈ సాక్ష్యాన్ని అప్పగించాలి. ఏంట్రా
ఈ 5 శనక్కాయల చల్లగా ఉంటే 7 శనక్కాయలు అంటున్నావేంటి? వేడిగా ఉంటే వేడి శనక్కాయలండి, చల్లగా ఉన్నాయనుకోండి వేరు శనక్కాయలండి. తెలుగులో ఇటు చెప్పచ్చండి అటు చెప్పచ్చండి. హాయ్. ఇది 7 శనక్కాయ అంటే. సార్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఏసీపీ మీరేనా సార్? కొత్తగా వచ్చినా వస్తానన్నా వచ్చేసినా మా ఎంట్రీ కంట్రీ మొత్తం చెప్పుకునేలా ఉంటుంది. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సార్ మా కాలేజ్ లో సత్యమూర్తి లెక్చరర్ ఉండేవారు సార్, ఆయన దారుణంగా చంపేశారు సార్ జరిగి చాలా రోజులైంది. పిచ్చోడి ఆత్మహత్యని కేసు క్లోజ్ చేసేసారు. కొత్తగా వచ్చారు, మీరైనా కేసు రీఓపెన్ చేస్తారని ఎంతో హోప్ తో వచ్చాం. అవును సార్, ఈ హత్య వెనకాల లోకల్ గుండాలు రాజకీయ నాయకుల హ్యాండ్ ఉంది సార్, ఉంది. ఈ కేసుని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి మీరెందుకు పట్టించుకుంటున్నారు? మా కళ్ళ ముందే సార్, మేము చూస్తుండగానే చంపేశారు. కుక్కని తగలబెట్టినట్టు తగలబెట్టేశారు సార్. అవును సార్, అవును సార్, వీఆర్ షూర్ అబౌట్ ఇట్. కూల్ కూల్ కూల్. పోలీసుకు కావాల్సింది ఈ అరుపులు కాదు, ఆధారం. అది ఉందా? ఉంది సార్. ఆధారం నా దగ్గర ఉంది సార్. ఏంటి మేడం మీద చేశారు? హలో, దిస్ ఇస్ టూ మచ్. ముందు చేయి. ఓకే 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 ఓకే, నాదే ఉందయ్యా. ఎవరైనా ఆధారం మీదే కదా ఆనుకునేది. అది తన దగ్గర ఉందండి, అందుకే జస్ట్ లైక్ దట్ తొందరగా ఇచ్చేయండి. వాళ్ళ నామే సీరియస్ అవుతున్నారు. కాలేజీలో ఉన్నప్పుడు మేము కూడా స్పీడే బాబు. జర్మన్ మేడ్ లా ఉంది. ఇదేనా ఆధారం? అవునండి. ఇక్కడ ఇంకా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకెందుకు ఇవ్వలేదు? ఎవరి మీద నమ్మకం లేక. ఏంటో నా మీద అంత నమ్మకం? మీరే మా ఆఖరి నమ్మకం. థ్యాంక్ యూ. ఈ మాత్రం ఆధారం చాలు, ఇరగ్గొడతా. వాళ్ళని 24 గంటల్లో ఇక్కడ తీసుకొచ్చి నా కాలు కిందేసి తొక్కేస్తా. మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. ఆగండి. 28 గంటలు కావచ్చు, అల్లరి చేయకూడదు. కమాన్. థ్యాంక్ యూ. రేయ్ సార్, నా కాయలేరా? ఇవ్వండి సార్. ఈ కాదురా, దుమ్ దుమ్ పుల్లా దుమారి పుల్లా. ఈ కాయలరా, భయపడక. సిటీలో ఇలాంటి ఇంకెన్నాయిరా? 2000 బళ్ళు ఉన్నాయండి. అందరికీ చెప్పు, సిటీలో ఒక కూల్ ఆఫీసర్ వచ్చాడు. ఏ వస్తువైనా సరే 50% ఇస్తే ఓకే. థ్యాంక్ యూ సార్. వేడి వేడి చల్లటి కాయలు, చల్లటి కాయలు. చల్లటి కాయలే, చల్లటి కాయలే. పైసలు వచ్చేసినా మూట గట్టి గోడౌన్ లేసే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటన్నా గుజ్జులు నాన్న? ఎవరు నువ్వు? నన్ను పోలీసోడు అంటారు. గాళ్ళీడికి రారే. రాకూడదే. నేను వస్తా నాన్న, నేను వస్తాగా. దేనికి? మిమ్మల్ని అందరినీ బట్టలోడు తీసి ఈడ్చికెళ్ళడానికి వచ్చాను. ఆన్ ది బేసిస్ ఆఫ్ సత్యమూర్తి మర్డర్. సీఎం కి లైన్ కలుపు. ఏమనుకుంటుండి పుచ్చులు అంటే? ఈడ మీ పోలీసోడు లొల్లి చేస్తుండు. ట్రాన్స్ఫర్ కాదు, వేసేస్తా. జర ప్రాబ్లం రాకుండా చూసుకో. నేను ఐపీఎస్ సరిగా చదవలేదు కానీ ఇలాంటి క్రిమినల్స్ ని బాగా చదివాను. ఈ సాక్ష్యాన్ని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. యువర్ అండర్ అరెస్ట్. కమ్ ఆన్, మూవ్. పోలీసు వాళ్ళని చాలా మందిని కొన్నా. ఎంత కావాలో అడుగు. నేను అలా అమ్ముడుపోయేవాడిని. 10 లక్షలు ఇస్తా. ఏమనుకుంటున్నావురా నా గురించి? 15 లక్షలు తీసుకో. ఇంకొక మాట మాట్లాడేమంటే షూట్ చేస్తాను. 20 లక్షలు చేస్తా. లా అండ్ ఆర్డర్ ని అమ్ముకునేవాడిని కాదురా, నమ్ముకున్నాడు. ఫైనల్ గా 25 లక్షలు ఇస్తానన్నా. అయితే ఓకే. యా బుద్ధులు, క్యాష్. గట్లని ఈ సాక్ష్యంతో నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు, దీంతో బేరవాడ్డాకు వచ్చాను. జస్ట్ రేటు పెంచడానికి చిన్న బిల్డప్. అయితే పరేషాన్ చేసినావు కదా. అరే ఏం చెప్పాలి సార్, ఎన్ని అటాకులు వచ్చినా ఎప్పుడు బెదరలే. పైలీబార్ నిన్ను చూసి కొంచెం అదిరినా. నీకింక అదురులేదు బెదరలేదే. నాకు చెప్పి ఏ పనున్నా చేసుకో. కబ్జా, రేప్, మర్డర్, దొమ్మి ఏదైనా సరే కేసు నేను క్లోజ్ చేస్తా. పర్సంటేజ్ ప్రకారం మన పేమెంట్ మనకు రావాలి. ఓకే? పోలీస్ సార్ మనోడైపోయిండు. కూల్ డ్రింక్, హాట్ డ్రింక్,
ఓన్లీ హాట్ క్యాష్ 25 ఎల్సియా. గోడౌన్ నుంచి బేతం చెర్ల మూటదేరా. బేతం చెర్ల 10 మంది ఎంపీడీస్ లను ట్రాక్టర్ బాంబుతో లేపేసిన పేమెంట్ ఇది. 25 లక్షలకు పరకు ఎక్కువనే. తీసుకో నాన్న తీసుకో. మరి ఇదిగో నాయనా నీ సినిమా చూసుకో, పక్కా మాస్ కదా. ఎక్కడ నొక్కాలి? అరే నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ నొక్కితే ఏముంది భయ్యా, నొక్కో. హలో మేడం. సార్ నమస్తే సార్. మా మదర్కి ఆపరేషన్ చేయాలి. హార్ట్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉంది సార్. ఆపరేషన్ చేయకపోతే బతకదు సార్. దీనికి తోడు మా సిస్టర్ ని మా బావ వదిలేసి వెళ్ళిపోయాడండి. ఎక్స్ట్రా కట్నం కోసం మా సిస్టర్ ని పుట్టింట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు సార్. నిర్దాక్షిణంగా. హీ లివ్స్ ఇన్ అమెరికా సార్. ప్లీజ్ హెల్ప్ సమ్ డొనేషన్ మేడం. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అవును మేడం, సారీ. చదువుకున్నట్టున్నాడు. డొనేషన్ సార్. వాళ్ళకి అనవసరంగా సారీ చెప్తాం. మంచి కాలం. ఇంకోసారి ఇలా చీట్ చేసావనుకో నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. అప్పుడు నిజంగానే అడుక్కుంటావు. ఏదో అది కలెక్షన్ పోతే పోయింది కానీ చెల్లిని మంచి సెల్ దొరికింది. లేటెస్ట్ ఫోన్ సార్. మంచి సెల్ సార్, మంచి సెల్ సార్. మేడ్ ఇన్ జర్మనీ సార్. సార్ సూపర్ సెల్ సార్. అవును సార్, ఫారెన్ టైప్. మీకు తక్కువకి ఇస్తాను సార్. సెల్ సరేరా, సెల్ లో ఉన్న గ్లామర్ ఎవర్రా? సిస్టర్ సార్. మంచి అంతగా మిస్బోల్ చేద్దాం అనుకున్నాను సార్. మనీ ప్రాబ్లం సార్. ఒక్క ముద్దుకు పర్మిషన్ ఇచ్చుకోరా. బీరు బిర్యానీ ఇస్తానంటే ఓకే సార్. ఓకే బావల్. ఇంత కత్తిలాంటి చెల్లుందని ఎప్పుడు చెప్పలేదారా? ఇక నీకు బీరు బిర్యానీ. ఆ కొత్త పోలీసులు లంచం ఇచ్చిందండి ఎన్కౌంటింగ్ చేయడానికి కదా. అంత అర్థం చేసుకుని ఎర్రు నా కొడుకుని కాదు. ఎప్పటికైనా నిన్ను నా చేత్తోనే నరుక్తా. కొంకో ఏంట్రా ఈ గొడవలు? మీరు కబ్జా చేసుకోవటానికి గ్రేటర్ హైదరాబాద్ ఇచ్చా, రిగ్గింగ్ చేసుకోవటానికి ఎలక్షన్లు బై ఎలక్షన్లు ఇచ్చా, మర్డర్లు చేసుకోవటానికి రాష్ట్రం మొత్తం ఇచ్చా. మీలో మీరు చంపుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలే. కొంకో వెనకాలేదో అంటుకుంటున్నట్టుంది. పోలీస్ కొంకో. మనోడే పెద్ద పేమెంట్ ఇచ్చినా. పెద్ద నన్ను లేపడానికి ఇన్ని పిలిపించాడు. తెలుసుకోలేంత పెద్ద నా కొడుకు అనుకుంటున్నాడు. కొంకో ఏం పెద్ద ఏంటి ఈ కొంకోగో? మా మద్దర్ల కులదేవత. పిలిస్తే పలుకుద్ది తల్లి. ఈ కనెక్షన్ అనేసేయడానికి మనకెవరితోనూ కనెక్షన్స్ ఉండవు. ఓన్లీ కలెక్షన్స్. ప్రోగ్రామ్ టయానికే వచ్చారు సారు. తప్పమ్మా. ఈ క్లబ్ మూయించే టైం వచ్చాను. కాదు, నీ టైం దగ్గరకు వచ్చాం. ఈ గురువులంటే నీకు తెలియదు. నిక్కర్లు కట్టే వయసులోనే మొదట మర్డర్ చేశాను ఇదే కత్తితో. మర్డర్ చూస్తేనే తెచ్చేలా ఉన్నావు. నువ్వు మర్డర్ చేసావా? ఈ డాలర్ ఏంటి డాడీ? ఇదా ఒలింపిక్ కొట్టొచ్చిన వస్తా సూరిని కీపింట్లో వేసేసా. ఆడి మెడలో ఉన్న బిళ్ళని నా మెడలో వేసుకున్నా. నేను ఒలింపిక్కే. పట్టుకోరా కత్తి. అసలు ఒకప్పుడు వీళ్ళిద్దరూ నాకు కాళ్ళు పట్టేవాళ్ళు. నీ కాళ్ళ దగ్గరే పెరిగి గూండాలుగా ఎదిగా ఈ క్లబ్ ఓనర్ని చంపేసి ఇది నొక్కేశారు. అప్పటి నుంచి వీళ్ళు విరోధులైనా ఈ క్లబ్ గురువుగా నువ్వు ఉమ్మడాస్తిగా మిగిలిపోయారు. అరే వచ్చేటప్పుడు మీకే జాతకం చదివి వచ్చినాం బాయ్. కొంకే కానీ క్లబ్ క్లోజ్ చేయాల్సిందే. నిన్ననే మూటిచ్చినా కదా. అది కేసు క్లోజ్ చేయడానికి, క్లబ్ క్లోజ్ చేయకుండా ఉండడానికి కాదు. ఆడితో నీకేంటన్నా? నేనున్నాగా, నేను నీకు మర్యాద చేసుకుంటానా? టేబుల్కి వెళ్దాం. ఏంద్రా అంతో నువ్వు మాట్లాడేదేంద్రా? ఏంద్రా ఈడ అందించుకోబోతుండు? ఓకే మేస్త్రి, ఏంటి నీ చెడుగుడు? కప్పు పేమెంట్ నేను ఇచ్చుకుంటా. నీ గురించి తెలుసుకోలేనంత లఫంగి నా కొడుకు కాదు. కరెక్ట్ గా చెప్పావు. ఏంద్రా ముచ్చట పెడుతుండ్రు? వేసేద్దామా? జరాగో 100 ఏళ్లు కప్పెట్టింది. వచ్చే బాసు నిన్ను దేవుళ్ళ చూసుకుంటా. ఆడేంటి మరి నీకంటే పెద్దగా ఉండా? ఆడు బోడిగుండగాడు. ఆ సత్యమూర్తి మటర్ ఆడే చేశాడు పెద్ద పోజు. ఆ మాస్టర్ చచ్చింది నా పోటుకే బాసు. తనకి ఆ మాజీగాడు 3 కోట్లు ఇచ్చాడు. నేను ఎంతమంది కలెక్టర్లు వేశాను, ఎంతమంది లాయర్లు వేశాను. నేను సంపి పాతి పెట్టిన సేవలు మొక్కలై మొలిసినాయి గాని మీ పోలీసులకి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదుగా. సరే ఆడో 25 ఇచ్చాడు, నువ్వు 30 ఇచ్చుకో. ఆడంటే ఆడు సాక్ష్యాలు ఎగ్గర ఉన్నాయి కాబట్టి కాలెట్టుకుని 25 ఇచ్చాడు. నేనంత ఎందుకు ఇవ్వాలి? నా సాక్ష్యాలు ఏమి ఎగ్గర లేవుగా. నేను మాట్లాడుకున్నా మాట్లాడి పడుతున్నా బాబు. నువ్వు అడిగింది 30గా? అది రికార్డింగ్ ముందు. ఇప్పుడు 50.
ఎదవని అనవసరంగా కెలుక్కుని దొరికా బుర్ర తక్కువ ఎదవ. ఓయ్! సత్యమూర్తిని మర్డర్ చేసిన మీ పేమెంట్స్ వచ్చాయి. చేయించిన వాళ్ళ పేమెంట్స్ ఈ షో అయ్యేలోగా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షో.